Hello sisters, welcome back. So good morning guys. నేను ఇప్పుడే జస్ట్ లేచాను. చూడండి నా హెయిర్ ఒక 3 days నుంచి నేను వాష్ చేయలేదు. ఎంత ఆయిల్ ఫామ్ అయిపోయిందో నా హెయిర్లో. చాలా ఆయిలీ స్కాల్ప్ నాది, కానీ ఎండ్స్ మాత్రం డ్రై అన్నమాట. సో ఈరోజు వీడియో కూడా మనం అదే చూడబోతున్నాం. ఏంటంటే ఆయిలీ స్కాల్ప్ ఇంకా డ్రై ఎండ్స్ ఉన్న హెయిర్కి ఎలా మనం హెయిర్ కేర్ చేస్తాము. ఇది ఒక 1 monthకి ఒకసారి ఇలా ఫాలో అయితే బాగుంటుంది. సో 1 monthకి ఒకసారి రొటీన్ ఫాలో అవ్వండి. ఇట్ విల్ బి వర్కింగ్ ఫర్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా వర్క్ అవుతుంది మెథడ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. Before going to video, please like, share and subscribe to my channel and hit the bell icon so that make notifications అని వస్తాయి. సో ఫస్ట్ మనం ఈ హెయిర్ కేర్ చేయాలంటే ఫస్ట్ మీకు నాలాగే ఆయిలీ స్కాల్ప్ అంటే ఒక 2 days మీరు హెడ్ బాత్కి దూరంగా ఉన్నా మీకు వెంటనే ఆయిల్ ఫామ్ అయిపోతుంది. అలాంటి హెయిర్ వాళ్ళు ఈ మెథడ్ ఫాలో అవ్వండి. ఇంకా డాండ్రఫ్ అనేది మనకి 2 types నుంచి వస్తుంది. ఒకటి ఆయిలీ నుంచి, ఇంకోటి డ్రైనెస్ వల్ల కూడా వస్తుంది. డ్రై ఫ్లేకీనెస్ వల్ల వచ్చిన వాళ్ళు ఈ మెథడ్ ఫాలో అవ్వకండి, కానీ ఆయిల్ సెక్రేషన్ వల్ల వచ్చిన డాండ్రఫ్ వాళ్ళు ఖచ్చితంగా మెథడ్ ఫాలో అవ్వండి. చాలా 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 బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి మీకు. సో చూడండి, నాలాగా ఆయిలీ ఉండాలి. కింద డ్రై ఎండ్స్ ఉంటే, ఒక డ్రై ఎండ్స్ లేకపోతే జస్ట్ నార్మల్గా షాంపూ చేసేసుకోండి. కానీ నాలా డ్రైనెస్ ఉంటే మాత్రం నేను ఒక రొటీన్ లాగా ఫాలో అవుతాను, అది మీకు చూపించబోతున్నాను. సో జనరల్గా దీన్ని కాఫీ స్క్రబ్ అంటాము. ఇట్స్ ఫ్రమ్ M-Cafe అన్నమాట, కాఫీ స్కాల్ప్ స్క్రబ్. సో ఇది మార్కెట్లో అవైలబుల్ అయిన కాఫీ స్క్రబ్. అదే మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో, మన ఇంట్లో DIY ఇంకా నేచురల్ ఇంగ్రీడియంట్స్తో ఇంకా బాగా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. కాబట్టి మన స్కాల్ప్కి హెల్తీగా ఉండడం కోసం మనం ఇంట్లోనే తయారు చేద్దాము DIY కాఫీ స్క్రబ్. ఇది M-Cafe అయింది. దీని కన్సిస్టెన్సీ చూపిస్తాను. ఇట్స్ జెల్ లైక్ కన్సిస్టెన్సీ, ఇలా ఉంది. అయితే ఇప్పుడు మనం DIY చేసిన కాఫీ స్క్రబ్ కూడా మనం తయారు చేసి దాని కన్సిస్టెన్సీ ఎలా ఉందో కూడా చూద్దాము. సో దట్ మనం కంపేర్ చేద్దాము, మనం బయట అవైలబుల్ దొరికేవి మన ఇంట్లోనే తయారు చేసుకున్న హోమ్ మేడ్వి ఎంత డిఫరెంట్ ఆర్ ఎంత ఈక్వల్గా ఉన్నాయో అని. సో ఫస్ట్ మనం ఏదైనా హెయిర్ కేర్ రొటీన్ చేయాలంటే ఫస్ట్ మనం ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే కోంబింగ్. ఇలాంటి కోంబ్ వాడండి ఫర్ కోంబింగ్, బికాస్ దీంతో మనకి ఈజీగా చిక్కులు అనేవి వచ్చేస్తుంది. దాంతోపాటే హెయిర్ ఫాల్ అంటూ కూడా ఎక్కువ రాదు. సో ఇలాంటి కోంబ్స్ని ప్రిఫర్ చేయండి. సో నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం మన DIYకి. సో మన DIYకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ షాంపూ అండ్ కాఫీ పౌడర్. సో కాఫీ బీన్స్ తీసుకొని జస్ట్ దాన్ని గ్రైండ్ చేసేయండి. మీకు చూడండి, ఇక్కడ నేను చూపించాను కదా ఇందాక, చూడండి ఈ ఫైన్ కాఫీ పౌడర్ అయితే ఇంత పెద్ద పెద్ద పార్టికల్స్ ఉండవు. సో మీరు రా కాఫీ బీన్స్ తీసుకొని పౌడర్ చేస్తే ఇలా గ్రైండ్ చేయండి మిక్సీలో. Take a bowl and add 2 teaspoons coffee powder to it. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 2 teaspoons ఒక అమౌంట్ తీసుకోండి కాఫీ పౌడర్ అండ్ యాడ్ చేయండి. తర్వాత నేను ఇందులో ఒక ప్యాకెట్ షాంపూని వేస్తున్నాను. మీకు ఒక 2 ఇంత అమౌంట్లో ఒక 2 times వేస్తే చాలు. అండ్ 1 ప్యాకెట్ షాంపూ ఇస్ ఇనఫ్. కన్సిస్టెన్సీ మార్కెట్లో దొరికిన M-Cafe అండ్ కాఫీ స్క్రబ్ కన్సిస్టెన్సీ అండ్ దీని కన్సిస్టెన్సీ సేమ్ ఉంది. ఇందులో నేను దీంతో పాటు నేను ఇంకొకటి కూడా యాడ్ చేస్తాను. ఏంటంటే వాటర్. ఎప్పుడైనా సరే మనం హెయిర్కి రాసే ముందు మనం షాంపూని డైల్యూట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు కూడా నేను కొంచెం ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను, సో దట్ డైల్యూట్ అవుతుంది. కాబట్టి 1 monthకి ఒకసారి ట్రై చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి కాఫీ లేదనుకోండి, ఒకవేళ జస్ట్ కాఫీ పౌడర్ ఉన్నా సరిపోతుంది, నాట్ ఎ బిగ్ డీల్, మీరు అది కూడా వాడచ్చు. సో ఇక్కడ మీరు 1 to 1.5 tablespoon వాటర్ యాడ్ చేస్తూ వెళ్ళండి అండ్ బాగా మిక్స్ చేసేయండి దాన్ని.
కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసాను. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేస్తాను. స్కాల్ప్ అయిపోయిన కింద పార్ట్ నుంచి ఎండ్ వరకు మీరు ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేశాక హెయిర్ లెంత్లోని ఆయిల్ రాసి ఓవర్ నైట్ ఉంచాక నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మనం తయారు చేసిన కాఫీ స్క్రబ్ సెక్షన్ చేసి అప్లై చేసేయాలి. బట్ రిమెంబర్, ఓన్లీ మీరు స్కాల్ప్కి అప్లై చేయాలి, ఎండ్స్కి అప్లై చేయకండి, ఓన్లీ స్కాల్ప్కే. ఓకేనా? మీరు హెడ్ బాత్ చేస్తున్నప్పుడే ఈ స్క్రబ్ని అప్లై చేసేయండి మీ స్కాల్ప్ మీద. తర్వాత వెంటనే వాష్ చేసేయండి. వాష్ చేసేసాక మళ్ళీ ఇంకోసారి షాంపూ అప్లై చేయండి. సో దట్ స్కాల్ప్ మీద 2 టైమ్స్ షాంపూ అయినట్టు అవుతుంది. ఇంకా హెయిర్ లెంత్ మీద ఆయిల్ అంతా రిమూవ్ అయిపోయి స్మూత్గా కండిషన్ అవుతుంది. సో ఇదే ప్రాసెస్ మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ప్రొసీజర్ అంతా. సో డన్ విత్ మై హెడ్ బాత్. సో మీరు ఇక్కడ చూడొచ్చు నా స్కాల్ప్ ఎంత క్లీన్గా ఉందో. So that's it for today, guys. I hope you like it. If you like it, please like, share, and subscribe to my channel. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కనున్న బెల్ని నొక్కండి.